ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఈరోజు రాత్రి 10 గంటల లోపు నీ కల తప్పకుండా నెరవేరుతుంది. ఈ సాయిపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాత నీకే అర్థమవుతుందని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారనమాట. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం అనేది చెప్తారండి. స్త్రీ పురుషులకు వశీకరణం చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా సరే జ్యోతిష్యం అనేది చెప్తారు. వీరి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, ధన సమస్య, విడాకులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల పొరపాట్లు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. పరస్త్రీ మరియు పురుష వశీకరణం చేస్తారు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం అనేది చెప్తారన్నది గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి. ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం, పూజలు, పరిహార రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈరోజు రాత్రి 10 గంటల లోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి కళ, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నీ కళ తప్పకుండా నెరవేరుతుంది. ఈ సాయిపై నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో నేను చెప్పినటువంటి సందేశాన్ని విను. నీ సాయి తీయటి కబురులతో నీ కోసం ఈ సందేశాన్ని తెలియపరచడానికి వచ్చాడు. కాదని వెనక్కి పంపొద్దు. ఒక్కసారి నేను చెప్పే సందేశాన్ని పూర్తిగా విను, నీకే అర్థమవుతుంది. మరి నీ కోసం వచ్చినటువంటి ఈ తీయటి కబురును ఏమిటో ఈ సాయి నీకు తప్పకుండా తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి. నీవు ఇప్పటి వరకు కూడా జీవితంలో నేనేమీ ఇవ్వడం లేదని, ఏమీ చేయలేదని, అసలు సాయి హృదయంలో నీకు అసలు ఎలాంటి స్థానం లేదనుకుంటూ బాధపడుతూ నీకు నువ్వే లేనిపోని ఆలోచనలు చేస్తూ ఉంటే ఎలా చెప్పు. ప్రస్తుతం నీకు కావాల్సింది అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా? మనశ్శాంతి. మనశ్శాంతిని కోల్పోయినప్పుడు మనం ఎంత సంపాదించిన ధనం కూడా మనకు అక్కరకు రాదు. సంతోషంగా ఉండలేము. ఏ మంచి పని జరిగినా ఎప్పుడు కూడా మనశ్శాంతిని కోల్పోకూడదు. కోల్పోతే మాత్రం అసలు ఏ విధంగా సంతోషంగా ఉండలేము. ముందు అసలు మనసుకు ప్రశాంతతంతో ఉంటే కనుక నీ ఆలోచనలన్నీ సరిగ్గా ఉంటాయి. అలాగే నీకు అన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు ఎప్పుడు వెళ్ళవద్దు. నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావో నాకు తెలియడం లేదు అని నువ్వు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు. కేవలం అది నీ మూర్ఖత్వమే అవుతుంది. అలా ఎప్పటికీ కూడా ఉండవద్దు. అన్నీ నాకు తెలుసు, ప్రతి పని నాకు తెలుసు, నీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా నాకు బాగా తెలుస్తుంది. అలాగే నీ కదలికలన్నీ కూడా నేను బాగా చూస్తూ ఉంటానని మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం నీ మనసంతా కూడా ఎంత దుఃఖానికి లోనై ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అయితే ప్రస్తుతం నీకు నీ మనసు చేసేటువంటి ఆలోచనలు సరైనవి కావు అని చెప్తున్నాను. ఆ ఆలోచనలన్నీ కూడా చెడు వైపుకు వెళ్తున్నాయని చెప్తున్నాను. అలా చేసి కనుక నువ్వు ఏదైనా సంపాదిస్తే నీకు ఏమాత్రం అక్కరకు రాదు. పైగా నీ వలన నీ కుటుంబం అంతా కూడా శిక్షలు పడవలసి వస్తుంది. అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు ఏమీ చేయకపోయినా చాలా మంచిదే, కానీ నువ్వు మాత్రం చెడు మార్గంలో వెళ్తే మాత్రం చాలా నష్టపోతావు. ఇప్పటి వరకు నీకు కావాల్సినవన్నీ కూడా అన్నీ నీకు ఇచ్చాను. తిండికి, బట్టకు, దేనికి లోటు లేకుండా ప్రతి ఒక్క వస్తువు నీకు దొరికేలా చేశాను. అలాగే నువ్వు ఏదైతే నన్ను అడిగావో అవన్నీ కూడా నీకు సమకూరే విధంగా ప్రతి ఒక్కటి కూడా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, బాధలు లేకుండా ప్రతి ఒక్కటి నీకు అమర్చాను. కానీ ఇంకా నీకు ఏవేవో సమస్యలు, బాధలు మిగిలి ఉన్నాయని నేను అర్థం చేసుకోగలను. కాకపోతే వాటికి కూడా ఒక సమయం అంటూ తప్పకుండా వస్తుంది కదా. ఆ సమయం వచ్చేంత వరకు నీవు నిజాయితీగా కష్టపడు. అప్పుడు నువ్వు ఏమైతే మిగిలిపోయాయి అని బాధపడుతున్నావో ఆ పనులు కూడా విజయవంతం అవుతాయి. నిజాయితీగా కష్టపడిన వారికి ఎప్పుడు కూడా ఎలాంటి ఆటంకాలు రావు.
ప్రస్తుతం నీకు వచ్చినట్లుగా అనిపించిన చిట్ట చివరకు గెలుపు వారిదే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నీ మంచి కోరి మరీ చెప్పిన మాటలని అనుకో. లేదంటే నా నా ఇష్టం బాబా అని అంటావా? ఇక నేను కూడా ఏమీ చేయలేను. చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా మనసులో నేను చేసే ఆలోచనలన్నీ కూడా నువ్వు నీకెలా తెలుసు బాబా అని అంటావేమో. నాకు ఏమీ తెలియకుండానే నువ్వు నా భక్తుడు అయ్యావా? నేను అన్నీ కూడా గమనిస్తూ ఉంటానని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా. సందర్భానుసారంగా నీకు ప్రతి ఒక్కటి కూడా అందిస్తానని కూడా చెప్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా చెడు ఆలోచనలు మానుకో. అలాగే చెడు దారులలో వెళ్ళి అయినా సరే నీ సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రం అనుకోవద్దు. ఏ విధమైనటువంటి నీకు సహకారం కావాలన్నా ఈ సాయి అందివ్వడంలో ముందే ఉంటాడు. ఎప్పుడైనా నీవు నిజాయితీగా కష్టపడతావో, ఎప్పుడైతే నీవు నీ శ్రమను మాత్రమే నమ్ముకుంటావో అప్పుడు నీకు నా సహకారం కూడా గొప్పగా ఉంటుంది. నీవు ఊహించినట్లుగా లేదా నీవు ఊహించిన దానికంటే ఎక్కువగా అన్నీ అమర్చేలా చేస్తాను. ఏం దిగులు చెందొద్దు. నా మాట మీద నమ్మకం ఉంటే చాలు. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అన్నిటికీ భారం నువ్వే బాబా అని అంటావు కదా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నువ్వు చేసేటువంటి మంచి పనుల్లో మాత్రమే ఈ బాబా ఉంటాడు. చెడు ఆలోచనతో కానీ చెడు మార్గంలోకి నువ్వు వెళ్తూ ఉంటే మాత్రం నీతో పాటు అసలు నడవడు. ఒకవేళ నీకు నడిచినట్లుగా అనిపించినా అది నీకు చేదు జ్ఞాపకాలనే మిగిలిస్తుంది. నేను నీతోనే ఉంటాను, అది మాత్రం సత్యమే. కానీ నువ్వు చెడు మార్గంలోకి వెళ్తున్నావని నీ మనసుకు ఒక ఆలోచన వస్తుంది. అది కూడా నువ్వు ఏ మాత్రం పట్టించుకోకుండా, అవేమీ కూడా లెక్క చేయకుండా నేను అనుకున్నదే చేయాలి అనుకొని మాత్రం నువ్వు వెళితే నేనేం మాత్రం చేయగలను చెప్పు? నీ మనసుకు ఏ ఆలోచన అయితే వస్తుందో అదే సరైనది. ఎప్పుడూ అనుకోకూడదు. కష్టాన్ని నమ్ముకున్న వారు ఇప్పటి వరకు ఎవరు కూడా ఓడిపోలేదు. కాబట్టి నీతిగా నిజాయితీగా నీ పనిపైన నువ్వు దృష్టిని సారించు. అంతా నువ్వే చూసుకో బాబా అని ఒక్క మాట అను చాలు. మిగతాదంతా కూడా నేను ముందుండి నిన్ను నడిపిస్తున్నాను. కానీ ఎలాంటి సందేహం లేకుండా నువ్వు చూసుకో అన్న తర్వాత మరలా నీ మనసులో ఎలాంటి సందేహాలని నువ్వు వ్యక్తం చేస్తున్నావో ఒకటి తెలుసుకో. నా ఆశీస్సులు నీకు ఎంత ముఖ్యమో నా పైన కూడా నీకు నమ్మకం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం నీ ఆలోచనల నుండి నువ్వు బయటపడాలి. నిన్ను ఎవరు కూడా మార్చలేరు. నీకు నువ్వుగానే మారాలి. నీ చెడు గుణాల నుండి తప్పించుకోవడానికి దారిని చూపిస్తానైతే మరి నీవు ఆ దారిలో నడవడానికి సిద్ధంగా ఉన్నావో అని మాత్రం నీకే వదిలేస్తున్నాను. లోపం లేనటువంటి మనిషి ఈ లోకంలో ఎవరూ ఉండరు. కానీ చేసినటువంటి తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తే అది నిజంగా చాలా గొప్ప విషయం అవుతుంది. కాబట్టి ఆ లోపాలను తొలగించుకునేటువంటి శక్తి ప్రతి ఒక్కరికి కూడా విస్తారంగా ఉంటుంది. అది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అది తెలుసుకొని ఎప్పుడైతే మేలుకుంటావో నీవు అప్పుడే అత్యున్నతమైనటువంటి శిఖరాలను చేరుకుంటావు. ప్రస్తుతం చెయ్యి, నేను నీకు తోడుగా ఉన్నాను అని నమ్ము. నీ పట్ల అలాగే నీ మనస్తత్వం పట్ల నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఎంతో గౌరవంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒమ్ము చేసుకోవద్దు. జాగ్రత్త పడు. మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఎదురుపడడం సహజమే. అలా సమస్యలు ఎదురు వచ్చినప్పుడు ముందుగా నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? పిరికివాడిగా భయపడి పారిపోవడం కాదు. వాటికి ఎదురుగా ధైర్యంగా నిలబడి అదే ధైర్యమే నీవు భయపడేందుకు, నీ సమస్యల నుండి త్వరగా నీవు మేలుకునేందుకు మొదటి మెట్టుగా అవుతుంది. అలా కాకుండా నీకొచ్చినటువంటి సమస్యలను త్వరగా తప్పించుకోవాలని మాత్రం దానివలన నీకు ఎంతో బాధ జరుగుతుందని, లేదంటే ఏదైనా కానీ దుఃఖం ఏర్పడుతుందని ముందే తెలుసుకొని తప్పించుకునేందుకు చెడు మార్గంలోకి వెళితే మాత్రం జీవితాంతం నీవు నష్టపోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. నేను అనుకున్నది ఏ రోజైనా సరే తప్పకుండా జరుగుతుంది అనే ధైర్యంతో ఉండు. ఎప్పుడు కూడా నిరాశతో కూరుకుపోవద్దు. నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను మర్చిపోయేలా చేస్తుంది. ముందు అసలు వీటన్నిటికన్నా నీపై నీకు నమ్మకం ఉండాలి. ఏదైనా కానీ నేను సాధించగలను అనేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు నీకు సమస్తం కూడా నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను. అయితే ఇప్పుడు మరలా మొట్టమొదటి నుండి నువ్వు ఏదైతే అనుకున్నావో దానిని ప్రారంభించు. దానివల్ల నీకు నీ కుటుంబానికి ఎంతో లాభం రాబోతుంది. నా మాటలపై విశ్వాసం ఉంచు. ఏదైతే పనిని వదిలేసావో దానివల్ల నీకు ఎలాంటి లాభం రావడం లేదని, దాని పట్ల
నువ్వు ఎంతో నిరాశతో ఉన్నావో దానినే తిరిగి మరలా ప్రారంభించు. అంతే తప్ప కొత్త కొత్త ఆలోచనతో మరలా కొత్త కొత్త రంగంలోకి దిగాలని చెప్పి ఇలాంటి ఆలోచనలన్నీ చేసి నష్టపోవద్దు. నేను చెప్పిన విధంగా నీకు ఏదైతే అంటే నీ మనసుకు నచ్చినటువంటి మొదటి నుండి నువ్వు ఎంచుకున్న రంగంలోనే నీకు గొప్ప లాభం ఉందని చెప్తున్నాను కదా. దాని నుండి నీకు నీ కుటుంబానికి ఎంతో సంతోషకరమైనటువంటి వార్త తప్పకుండా త్వరలోనే వినేలా చేస్తాను. ఆ తీయటి కబురుతో నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. నువ్వు సాధించలేదు అని ఇన్ని రోజులు కూడా బాధపడింది సాధించేలా చేస్తాను. నా అనుగ్రహం, నా ఆశీస్సులు నీపై, నీ కుటుంబంపై ఎప్పుడు కూడా నిండుగానే ఉంటాయి. ఇక నుండి ఎలాంటి అనుమానం వ్యక్తం చేయకుండా చెడు మార్గాల వైపు దృష్టిని సారించకుండా మనసును అదుపులో ఉంచుకుంటూ నీ పనిపై నువ్వు దృష్టి సారిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. జీవితంలో మార్పు అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. జీవితం మంచిగా సాగుతూ ఉన్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తూ ఉన్నటువంటి కష్ట సమయంలో కూడా మంచి జరగడం అంతే సహజం. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించేంత త్వరగా మంచి ప్రవేశించలేదు. మన సహనాన్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూనే ఉంటుంది. అయితే తట్టుకొని నిలబడ్డావా, నువ్వు జీవించి ఉన్నంతకాలం సకల సౌభాగ్యాలను, ఆనందాలను అనుభవిస్తావు. అలా కాకుండా పరిస్థితులను నువ్వు తిట్టుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా నీ చుట్టూ ఉన్నవారిని దూషించుకుంటూ, లేదంటే వెంటనే ఈ చెడు నుండి నేను తప్పించుకోవాలి, చెడు దారిలో ప్రయాణించైనా సరే నాకు వచ్చినటువంటి సమస్య నుండి ముందుగా నేను ఎలాగైనా తప్పించుకోవాలి అని నువ్వు కనుక చెడు దారిలో అడుగు పెట్టావు అంటే కనుక ఇంకా భయంకరమైనటువంటి రోజులు నువ్వు తప్పక అనుభవించవలసి వస్తుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, మేము ఎప్పుడు కూడా ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, అయినప్పటికీ భగవంతుడు ఎందుకు ఇలాంటి శిక్ష మాకు వేస్తున్నాడు, అసలు మమ్మల్ని ఎందుకు కూడా ఇలా బాధ పెడుతూ ఉంటాడు, మేము ఎవరికి ఏం పాపం చేశాము అని భగవంతుడిని నిందిస్తూ ఉంటారు. కానీ ఇది మీరు తప్పక తెలుసుకోవాలి. జన్మించిన ఎవరైనా సరే తెలుసో తెలియక ఏదో ఒక పాపం అనేది చేస్తూనే ఉంటారు. దాని ప్రతిఫలం అనేది ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అనుభవించవలసిందే. సరే, అవన్నీ వదిలేయి. ఇప్పటి వరకు జరిగిపోయినటువంటి గతం గురించి ఇక పూర్తిగా మర్చిపో. నీకు జరిగినటువంటి కష్టాల సమస్యలు నిన్ను ఎంతగా బాధ పెట్టాయో ఆ రోజులు వాటన్నిటిని గురించి ఇక పూర్తిగా మర్చిపో. నీకు మంచి జీవితం ప్రసాదించబోతున్నాను. అలాగే నీ కల తప్పకుండా త్వరలోనే నెరవేరబోతుంది. ఎంతో ఆనందకరమైనటువంటి జీవితం నీ ముందుకు రాబోతుంది. నువ్వు ఏదైతే కోల్పోయావో అవన్నీ కూడా తప్పక తిరిగి పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా పొందుతారు. ఒక్కొక్కరు వెంటనే పొందితే మరికొందరు కాస్త కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది. అంతే తప్ప ఎవరికి ఎప్పుడూ కూడా అన్యాయం అయితే జరగదు. కానీ నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఏదైనా కానీ మీరు తిరిగి పొందగలమని అనుకోవచ్చు, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం. అందుకే జీవించి ఉన్నప్పుడే ప్రతి ఒక్కరితో సంతోషంగా, ప్రేమగా ఉండండి చెప్తూ ఉంటాను. ఎందుకో తెలుసా, ఏదైనా వస్తువు మీ నుండి దూరమైతే మరలా మీరు దాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అలాగే ధనము, బంగారము, బంధాలు లేదంటే ప్రేమలు ఇవన్నీ కూడా తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఏదైనా కానీ జీవితంలో మరలా మనకు దొరకని విధంగా కోల్పోయినప్పుడు అలాంటి వారిని తిరిగి పొందాలంటే అది అసాధ్యం అవుతుంది. కాబట్టి ఉన్నప్పుడు వారిని ప్రేమగా అర్థం చేసుకొని సంతోషంగా వారితో ఆనందంగా గడపండి అని చెప్తూ ఉంటాను. బాబా, నాకు వచ్చిన కష్టం ఏమిటో మీకు తెలుసు, నేను ఎంత బాధపడుతున్నానో కూడా మీకు తెలుసు, ఆ బాధ వలన నా కుటుంబం కూడా ఎంతగా ఇబ్బందుల్లో కూరుకుపోయిందో నీకు తెలుసు. మరి మమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ కూడా నువ్వు ఇలా మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు? మాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా మేము ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు కానీ ఇవన్నీ కూడా నీకైతే తెలియవిని కావు అని అన్నీ నీకు తెలుసు. మరి తెలిసి కూడా మరలా మమ్మల్ని పరీక్షిస్తూనే వస్తున్నావు. అసలు మేము చేసినటువంటి తప్పేమిటి? ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు, ఎవరిని పల్లెత్తి మాట కూడా అనలేదు. మరి మాకు తెలిసి ఎలాంటి పాపం ఎవరికి చేయలేదు. మరి మేము ఎందుకు ఇలాంటి కష్టాల పాలవుతున్నాం? ఇలా కష్టాల పాలవుతున్నా కూడా భగవంతుడైనటువంటి నువ్వు అలా చూస్తూ ఉండడానికి కారణం ఏమిటని నువ్వు నన్ను అడుగుతున్నావు కదూ. అందుకు కేవలం మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మానుసారంగా ఇప్పుడు ఈ జన్మలో మీరు కొన్ని అనుభవించవలసి ఉంటుందని చెప్పాను కదా.
కాబట్టి అలాంటి చిన్న చిన్న సమస్యలు కానీ లేదంటే ఇంకా ఏదైనా మీరు ఎదుర్కొనేటువంటి కొన్ని ఇబ్బందులు కానీ తప్పకుండా మీరు వాటిని ఎదుర్కొని తీరాల్సిందే. లేదంటే ముందు ముందు రోజుల్లో అవి ఇంకా మిమ్మల్ని ఎక్కువగా బాధించే విధంగా అవకాశం ఉంటుంది. కాబట్టి అవి వచ్చినప్పుడే మీరు వాటిని పూర్తిగా అనుభవిస్తే అది అంతవరకు ఆ కర్మ తీరిపోతుంది. కాబట్టి ఏదైనా మీకు ఒక కష్టం కానీ సమస్య కానీ వచ్చినప్పుడు దాని నుండి పారిపోవద్దు. అదే మిమ్మల్ని చూసి పారిపోయే విధంగా మీరు ధైర్యంగా ఉండాలని ఎన్నోసార్లు చెప్పాను కదా. సరే, ఇక ఈ విషయం గురించి వదిలే, మర్చిపో. నీకు జరిగినటువంటి కష్టం, నీకు జరిగినటువంటి బాధ ఇవన్నీ కూడా పూర్తిగా మర్చిపో. సందర్భానుసారంగా నేను నీకు ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించబోతున్నానో నీకు తప్పకుండా తెలుస్తుంది. నీవు ఊహించని విధంగా అన్నీ జరుగుతాయిలే. ఇక నీవు చెందవలసినటువంటి అవసరం ఏదీ లేదు. ఎందుకంటే నా మాట మీద నీకు నమ్మకం ఉంటే కనుక నువ్వు ఇప్పటి నుండి ధైర్యంగా ఉంటావు. ధైర్యంగా ఉండటమే కాదు, అంతా నువ్వే చూసుకుంటావు. బాబాని ప్రశాంతంగా నీ మనసును నిర్మలంగా ఉంచుకుంటావు. మనసులో ఎలాంటి సందేహాన్ని పెట్టుకోవద్దు. ఒకటి తెలుసుకో, నా ఆశీస్సులు నీకు ఎంత ముఖ్యమో నా పైన నీకు ఉండేటువంటి నమ్మకం కూడా అంతే ముఖ్యం. నీకు ఇప్పుడు వచ్చినటువంటి సమస్యలను ఎవరు కూడా తప్పించి లేకపోవచ్చు. అలాగే నువ్వు ఇంతవరకు వాటన్నిటిని ఎదుర్కొని పోరాడావు కదా. ఇప్పటి వరకు వాటి వల్ల నువ్వు, నీ కుటుంబం ఎంతో ఇబ్బందుల పాలయ్యారు కదా. నీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మెరుగవుతాయి. నువ్వు, నీ కుటుంబం ఆనందంగా ఉంటారు. నీ చెడు గుణాల వలన నీ చెడు గుణాల నుండి నేను తప్పించడానికి నేను ఎన్నో సాహసాలు చేస్తూ ఉన్నాను. మీరు మంచి దారిలో నడవాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను. అసలు దుఃఖమే లేనివారు, సమస్యలు కష్టాలు లేనివారు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కాబట్టి నువ్వు నవ్వుతూ ఉండు. నవ్వుతూ ఉండడమే నిజమైనటువంటి ఒక గొప్ప యోగం. హాయిగా ఉండటమే ఒక గొప్ప భోగం. ఇది భగవంతుడి యొక్క భక్తుడికి మాత్రమే సాధ్యమవుతుంది. నీవు నా భక్తుడివే కదా. కాబట్టి నీపై నీకు ఉండేటువంటి పూర్తి నమ్మకాన్ని నీవు ఏ విధంగా చూపిస్తావో నిన్ను అడుగడుగునా గమనిస్తూ వస్తాను. తప్పకుండా నీ జీవితంలో శుభగడియలు ప్రారంభమవుతాయి. నేను చెప్పిన విధంగా నా మాట మీద నీవు ఏమాత్రమైనా సరే నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటే చాలు. నీకు, నీ కుటుంబానికి ఆనందంగా ఉండే రోజులను ఈ సాయి నీకు తప్పకుండా చూపిస్తాడు. నా భక్తులు నన్ను వారి కోరికలు అడగడం చాలా సులభంగా ఉండవచ్చు. కానీ నా నుండి నా భక్తుడు కొంత ఫలితాన్ని పొందుతున్న ప్రతిసారి కూడా వారి కర్మలో కొంత భాగాన్ని నేను భరిస్తూ వస్తాను. అది నా శరీరాన్ని మాత్రమే బాధిస్తుంది. కానీ నా భక్తులు నవ్వినప్పుడు నేను ఎంత తృప్తి చెందుతాను. నా శరీరం, నా ఆత్మలో ఉన్నటువంటి గాయాలు, నా భక్తుల చిరునవ్వుల కోసం నేను ఏదైనా చేస్తాను అని వారికి ఎప్పుడో వాగ్దానం చేశాను. ఇక నుండి నీవు, నీ కుటుంబం సంతోషంగా ఉంటారు. సరేనా? నేను నీకు మాట ఇస్తున్నాను. విన్నారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ అయితే రాయండి. ఇంకా ఈ వీడియో ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎక్కడున్నా ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.